దయచేసి ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా ఉండాలి. మన గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారికి గౌరవనీయులైన ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలకండి. గౌరవనీయులైన మన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు మన ఊరు మన స్కూల్కి రావటం నిజంగా చాలా సంతోషం. ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి మౌలిక వసతుల గురించి సారు తెలుసుకోవడానికి కాంతారామన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉల్లంజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేమ వెంకటేశ్వర బాబు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కూర్చోబడి సార్. పూల బొకేతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకాల్సిందిగా ఆర్డీఓ గారికి అందరూ క్లాప్స్తో ఆర్డీఓ గారికి క్లాప్స్తో అర్థం పలకండి. అలానే ఎమ్మెల్యే గారికి బొకేతో స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారు స్వాగతం పలుకుతా ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు గత నెలలో 12వ తారీఖు ఆర్టీఓ ఆఫీస్లో మన ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి మౌలిక వసతులు స్కూల్ గంగవరం ఈ స్కూల్లో ఇప్పటి నుంచో రావాలని అనుకున్నాం, కానీ ఈరోజు లేట్ అయిపోయింది. ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. ఆర్డీఓ గారు, తారా గారు, ఎంఈఓ గారు, దమ్మగుంపు లక్ష్మణ గారు, స్కూల్ చైర్మన్ గారు, ప్రిన్సిపాల్ గారు, మీరు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. ఈ ప్రభుత్వం మీ అందరి భవిష్యత్తు కోసం ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే, స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కలిపి పెట్టారు, ఒక మీటింగ్ పెట్టారు. దీని సారాంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం మీరు ఎలా చదువుకుంటున్నారు, టీచర్స్ మీకు విద్యాబుద్ధులు ఎలా నేర్పిస్తున్నారు తెలుసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా చదువుకుంటున్నారో అది తెలుసుకోవాలి. దీని లక్ష్యం మీ అందరూ కూడా బాగా చదువుకొని సమాజంలో ఉన్నతమైన స్థానానికి రావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ గారి ఉద్దేశం. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి మనందరం కూడా చేయూతనివ్వాలి.
మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉన్నారు, గ్రామ స్థాయిలో పుట్టి పై స్థాయికి వచ్చిన వాళ్ళు. సో మీరు కూడా ఇలాంటి స్కూల్స్లో చదువుకొని, మారుమూల ప్రాంతాల్లో చదువుకొని ఉన్నతమైన స్థానానికి వచ్చిన వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మీరు బాగా చదువుకోండి. మీ అందరూ కూడా 12:30, 12:45కి భోజనం పెట్టాలా. ఇంకా మా వాళ్ళు డిలే చేశారు. నేను మరలా ఒక 1 అవర్ ఉండేటట్లుగా మరలా మీ దగ్గరికి వస్తాను. అప్పుడు మీతో ఏమంటో మాట్లాడతాను. సో అందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి రండి. ఈ స్కూళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉంటే ఆ మీటింగ్లో కూడా డిస్కస్ చేశాం. దానికి ఫండ్స్ కూడా ఆర్డీఓ గారి అధ్యక్షతన ఫండ్స్ కూడా ఇవ్వడానికి కూడా కలెక్టర్ గారు అందరం మాట్లాడుకొని అది కూడా చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పిల్లలతోని పూలు చల్లించే కార్యక్రమం మీరు పెట్టద్దు దయచేసి భవిష్యత్తులో. ఐఎమ్ వెరీ క్లియర్. పిల్లలతో చేయించకూడదు. పిల్లలు ఎందుకంటే వాళ్ళందరికీ మనం మంచి ఈ విద్యా వ్యవస్థలో మంచి స్థాయికి రావాలని కోరుకున్నాం. గౌరవంగా ఉన్నా కానీ అది ఇప్పటి నుంచి అలా చేయకండి దయచేసి. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ముందు ఫస్ట్ వాళ్ళందరూ కూడా భోజనం పెట్టండి. ఇప్పటికే పిల్లలు కాబట్టి ఆకలితో ఉంటారు. సో అమ్మ మీరు బాగా చదువుకోండి, మంచి స్థాయికి రావాలి. ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత మరలా మీ స్కూల్కి వచ్చి మీతో మాట్లాడి ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ గారికి, కాంతారావు గారికి, హెచ్ఎం గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, మీకు ముఖ్యంగా మీ అందరికీ ఆశీస్సులు, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు పవర్ లిఫ్టింగ్లో స్టేట్ 2nd సిల్వర్ మెడల్ సాధించినటువంటి కత్తి పల్లవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సెకండ్ ప్రైజ్ సార్ చేతుల మీదుగా వేసుకోవడం చాలా సంతోషం. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు.